ఫిష్ ఎగ్ ఫ్రైని మీరు ఎప్పుడైనా తిన్నారా? సో నేను కూడా ఈరోజే ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా ఫిష్ ఎగ్స్ని నీట్గా కడుక్కున్నాను, ఉప్పు పసుపు వేసి. అండ్ ఈ ఫిష్ ఎగ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు ఇక్కడ నోటిఫై చేశాను కదా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన ఐస్కి, హార్ట్కి, ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా వర్క్ అవుతుంది. అసలు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫిష్ ఎగ్లో. ఒక మంత్లీ 2 టైమ్స్ అని అట్లా తినండి. హెల్త్ని చాలా హెల్తీగా ఉంచుకోండి, ఫిట్గా ఉండండి. మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఫిష్ ఎగ్. దీన్ని డిఫరెంట్గా ఫ్రై చేస్తారు. సో నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ముందుగా ఫిష్ ఎగ్ని నీట్గా కడుక్కొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ ఎగ్స్ని వేసి దగ్గర ఉండి కలుపుకుంటూ ముక్కలు చేస్తూ నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే అడుగు కూడా అంటకూడదు, తొందరగా అంటిపోతుంది కదా. సో చిన్న ముక్కలుగా చేసుకుంటూ ఫ్రై అయితే చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసి బాగా ఇక్కడ నేనైతే కలుపుతున్నాను. అండ్ ఈ ఎగ్ ఫ్రై అనేది 20 to 30 మినిట్స్ ఫ్రై అయితే నీట్గా కుక్ అవుతుంది. అండ్ తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే కూడా గట్టిగా అయిపోతుంది. సో నాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.